దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుల కార్యము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన మనకు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. చదవబడిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకంలో చేయవలసినటువంటి ఆ విలువైనటువంటి శిలువ యాగమును చేసిన తరువాత 3 దినములు చెరగా కొనిపోయి మరణం అనే ముళ్ళును విరుచుట ఆయన వెళ్ళి జయకరముగా ఆయన తిరిగి 3వ దినాన లేచారు. లేచిన తర్వాత కొంతమంది వారిలో ఎవరో మనకి కనబడతారంటే మగ్దలేని మరియా, మరికొందరు స్త్రీలు, వీరు కలిసి యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారము ఆయన సిలువ వేయబడి మరణించారు, సమాధి చేయబడ్డారు కదా. అయితే లేఖనాల ప్రకారం 3వ దినాన ఆయన తిరిగి లేస్తానన్నాడు. అయితే ఈవిడ ఎలా వెళ్ళిందంటే వెదకాలని వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి అత్తరు కలిగిన తైలాలను తీసుకొని ఏం చేసిందంటే వెళ్ళడానికి తలంచి మగ్దలేని మరియా మరియు కొందరు స్త్రీలు కలిసి వెళ్ళారు. అయితే వెతకడానికి వెళ్ళారు. దేనిలో? సమాధుల్లో వెతకడానికి వెళ్ళారు. మరి దేవుడు ఏం చెప్పాడు? నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. దేవుని వాగ్దానము ఈరోజు అనేకులు నమ్మనటువంటి వారిగా ఉన్నారండి. దేవుడు వాగ్దానం చేస్తే నమ్మలేదు వీళ్ళు కూడా. 3వ దినాన తిరిగి లేస్తారు అన్న సంగతి తెలిస్తే ఒకవేళ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతికే క్రమంలో ఉండేవారు. ఒక అడుగు ఎవరు అంటే మగ్దలేని మరియా. ఈవిడ ఎక్కడ వెతుకుతుంది అని అంటే సమాధులలో వెతకడానికి, అంటే ఆయన బాడీ అత్తరు పూయడానికి వెళ్తుంది. వెదికే విధానం 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో నేరుగా శారీరకమైన ఆలోచనలతో వెదికే విధానం, రెండవది ఆధ్యాత్మికంగా ప్రభువును వెదికే విధానం. శారీరకంగా వెతుకుతుంది ఈ మగ్దలేని మరియా. అంటే శారీరకంగా వెతకడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క డెడ్ బాడీ ఉంటే అక్కడ ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే వెళ్ళి ఆ అత్తరు పూసి రకరకాల కార్యక్రమాలు అన్నట్టుగా. ఈరోజు చూడండి, సమాధుల పండుగ వచ్చిందంటే అసలు ఈ సమాధుల్లాగే ఉండవు. అసలు ఈ సమాధులా లేకపోతే ఇక్కడ ఏదో జరుగుతున్న ఒక వెలుగుతో నింపబడిన ఒక ఆ ఫంక్షన్ లాగా కనబడుతూ ఉంటాయి. సమాధులన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. సంవత్సరంలో అప్పుడే గుర్తొస్తాయి. అలాగే చాలామందికి సంవత్సరంలో ఒకసారి గుర్తొస్తారు. ఈస్టర్ రోజు, క్రిస్మస్ రోజు, మరి కొంతమందికి అయితే ప్రతి ఆదివారం, మరి కొంతమందికి అయితే ప్రతి ఆదివారం మాత్రమే గుర్తొస్తారు. మరి కొంతమంది మహాపరిశుద్ధులకి ఈస్టర్ పండుగ, తర్వాత క్రిస్మస్ పండుగ, తర్వాత గుడ్ ఫ్రైడే, మనకుంది ఈ 3ఏగా. ఈ 3టిని బట్టి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు. మిగతా సమయాల్లో ప్రభువును వెతుకుతారా? వీళ్ళు వెతకరు. అయితే ఈ మగ్దలేని మరియా శారీరకమైన వెతుకుబాటు అంటే ఈ 3 దినాలలో, అంటే ఈ 3 పండగలలో, ఈ 3 కార్యక్రమాలలో, లేకపోతే ఆ బల్లా కార్యక్రమాల్లో, లేకపోతే
ఆదివారము మాత్రమే, ఈ రకంగా కనబడతారు. ఈ మధ్య నేను కొన్ని ప్రాంతాలకు సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు ఆల్ నైట్ ప్రేయర్, అలాగే ప్రత్యేక ప్రార్థనా కూడికలకు వెళ్ళినప్పుడు సంఘము స్వల్పంగా అక్కడక్కడ కనపడుతున్నారు. ఆయా సంఘాల్లో కనపడుతున్నప్పుడు నేను దాన్ని అడగలేదు, సేవకులను అయితే అడగలేదు, కానీ ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా మనం వెళ్ళి అందించాలి, అదే మన భారం. అయితే సేవకులే అంటున్నారు, ఏమంటున్నారంటే బల్లారాధన ఇచ్చేటప్పుడు మాత్రం నిండిపోయిద్దండి. బల్లారాధన ఇచ్చినప్పుడు ఏమైందంట, మొత్తం నిండిపోతుంది. క్రిస్మస్ రోజు మాత్రం అసలు సరిపోక బయట టెంట్లు వేస్తామండి. ఈస్టర్ రోజు మాత్రం అసలు సరిపోక ఇదిగో విస్తారంగా పెద్ద గ్రౌండ్లో పెడతామండి. మరి మిగతా ఆదివార సమయాల్లో ప్రత్యేక కూడికల్లో కనబడతారంటే కనపడరు. మిగతా సమయాల్లో దేవుని వెతికే వారిగా ఉండరు, దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండరు. ఈ పండగలు లేకపోతే భోజనాల బల్ల కార్యక్రమాలు ఉన్నప్పుడే సంఘంలో కనబడతారు. అలా వెతకాలని ఇష్టపడతారు ఆ సమయాల్లోనే. ఇవన్నీ శారీరకమైన వెతుకుదల, అంటే వెతికే విధానం. శారీరకంగా ఇహలోక సంబంధంగా వెతికే విధానం. ఇహలోక సంబంధంగా ఈ మగ్దలేని మరియ వెతుకుతుంది, కానీ ఆత్మ సంబంధంగా వెతికే వారు లేరు. ఆత్మ సంబంధంగా వారు లేరు కాబట్టే తన్ను తాను కనపరుచుకోవాలని ఇష్టపడ్డాడు. అందరూ ఆయన మూడో దినాన తిరిగి లేస్తారన్న సంగతి తెలిసి కూడా, గమనించి కూడా, వాగ్దానం విని కూడా వారు ఏం చేశారంటే ఎవరు స్థానాల్లో వారు ఉండిపోయారు అంతే. అరే సమాధి తెరవబడుతుందేమో, మనం చూద్దాం, ఈ రాత్రంతా ఇక్కడ బస చేద్దాం, మనం ఈ రాత్రంతా ఇక్కడే ఉందాం, ప్రభు కొరకు కనిపెట్టుకుందాం అన్న ఆలోచన లేదు. ఇక యేసు ప్రభు చచ్చిపోయారు కాబట్టి ఇక మనల్ని బ్రతకనీరిళ్ళు, యేసు ప్రభు భయంతో యెరూషలేము వదిలి వెళ్ళిపోదామని చూస్తున్నారు వీరంతా కూడా. యెరూషలేమును వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుచేత? భయము చేత. ఎందుకో తెలుసా? యేసు సిలువ వేసి చంపేశారు, ఆయన లెగుస్తాడో లేకడో మనకు తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ యెరూషలేములో ఉన్నాం అనుకోండి, ఇక మమ్మల్ని కూడా చంపేస్తారేమో అన్న భయంతో యెరూషలేము వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. చూసారా? ఆయన పక్కనే ఉన్న శిష్యులకు కూడా నమ్మకం లేదు, ఆయన ఎలా వెతకాలో వారికి తెలియలేకపోయింది. ఇన్ని క్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాల పాటు వారు కలిసి ఉన్నప్పటికీ కూడా వారికి ఏం తెలియలేదంట. ఆయన పునరుద్ధానుడై సమాధి తెరవబడి ఆయన సంగతి తెలియక ఆ సమాధుల యొద్ద రాత్రంతా గడపకుండా ఎవరి గృహాల్లో ఎవరి స్థానాల్లో వారు ఉండిపోయారంతే. లేఖనాన్ని నెరవేర్చడం కోసం దేవుడు ఆయన తన్ను తాను కనపరుచుకోవడానికి సిద్ధపడ్డాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది మందిరాలకి రారు, చాలామంది భక్తి చేస్తారు, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తారు, ఆరాధన అంటే ఇష్టపడతారు, వాక్యం అంటే ఇష్టపడతారు, కానీ మందిరాలలో కాదు, చూస్తున్న లైవ్లో కనపడాలని చూస్తారు. లైవ్లో ఆయన ఎక్కడో వాక్యం చెబితే ఇక్కడ లైవ్లో ఇంట్లో గృహంలో కూర్చొని 4 తలుపులు వేసుకొని గడుపుకుంటూ వారి సమయాన్ని సగము పనుల వైపు సగము లైవ్ వైపు చూస్తూ దేవుళ్ళు అనుకుంటారు. అట్లా దేవుణ్ణి వెతకాలనుకుంటున్నారు. అలా వాక్యాన్ని చెబితే ఇక్కడ ఆయన వాక్యం చెబితే తీసుకొని వెతుకుతూ ఉంటారు. ఎక్కడో దూరంగా అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటే ఇక్కడ లైవ్లో చూస్తూ ఇక్కడ 4 గోడల మధ్య ఉండి సగము పనులు సగము వాక్యము, సగము ఆయన చెప్తూ ఉన్నాడు, కీర్తనలు 24 అని ఇట్లా స్క్రీన్ మీద ఏది చూపిస్తే అక్కడ ఇది వీరు చూస్తూ ఉంటారు, సగం అటు పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు.
ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఏసన్న గారు పరిచర్య చేస్తున్న దినాల్లో వచ్చిందంట ఆవిడ దగ్గరికి. రాముగారు వచ్చి, ఏసన్న గారు, మరి దేవుడు ఎక్కడుండి ప్రార్థన చేసిన వాళ్ళకి అన్నారంట. అవునమ్మా, ఆలకిస్తాడు కదా, ఆయన ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆలకించే దేవుడు. మరి ఎక్కడుండి ఆరాధన చేసినా మన ఆరాధనకి దేవుడు యోగ్యుడవుతాడా? మన ఆరాధన మీద దేవుడు ఉంటాడా? మన ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉంటుందా అంటే, అయ్యో భలే పనమ్మా, అపోజిట్ పౌలు శీల్లో చెరసాలలోనే ఉన్నప్పుడు చేశారు, దేవుడు ఆలకించి వారి బంధకాలు తెంపేశారు కదా. మరి ప్రార్థన ఎక్కడ చేసినా ఓకే, అలాగే ప్రార్థన ఎక్కడుండి చేసినా ఓకే. మరి వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాడా మాతో? వాక్యం చదివితే ఎందుకు మాట్లాడమ్మా? వాక్యం చదివితే ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడని ఆయనే చెప్తున్నాడు కదా. నేను మాట్లాడే దేవుడను అని చెప్తున్నాడు కదా. వాక్యం ఉన్నప్పుడు వాక్యాన్ని తిరగేసి చదివినప్పుడు ఏదో ఒక వాక్యం ద్వారా నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు అనంటే, అవునండి, మరి ఎక్కడుండి ప్రార్థన చేసినా వింటాడు, మరి ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఎక్కడుండి ఆరాధన చేసినా ఆరాధన అంగీకరిస్తాడు, మరి ఎక్కడుండి వాక్యం చదివినా వాక్యంతో మాట్లాడతాడు. అవునమ్మా, ఎన్ని దేవుడు చేస్తాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నీవు మొరపెట్టడం ఆలస్యం, నువ్వు చదవడం ఆలస్యం, నువ్వు ఆరాధించడం ఆలస్యం, దేవుడు నీకు కనపరుచుకుంటాడు, దేవుడు నీకు మాట్లాడుతాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని అంటే, అవునండి, మరి ఎంత పెద్ద పెద్ద మందిరాలు ఎందుకంటే రావటం, ఇళ్ళకాడ చేసుకుంటాంగా మేము అని అంతంట. ఏముంది, ఈ మందిరాలన్నీ ఎందుకండి, ఇళ్ళకాడే చేసుకుంటాంగా, మరి ఇళ్ళకాడ చేసుకోవచ్చు అంటారా? మరి ఆయన అన్నాడంట, మాకు పని లేక ఈ మందిరాలు కట్టుకున్నాం అమ్మా, నువ్వు ఇంటికి పో అని అన్నాడంట. ఈరోజు కొంతమంది ఉంటారండి, వారిని ఏమంటారు తెలుసా? వివివివిఐపి అనాలి మనం. విఐపి అంటే అర్థం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఈ వివివివిఐపీలు ఎవరంటే ఇంకా విలువైనటువంటి వ్యక్తులు, మహాపరిశుద్ధులు. వీరి కోసం ఏం చేయాలంట? వాక్యాన్ని నేరుగా వినడానికి ఇష్టపడరు, కూర్చోడానికి ఇష్టపడరు. ఇక రూముల్లో కూర్చొని లైవ్ ఆన్ చేసుకొని కూర్చునే బ్యాచ్కి మనం ఒక పేరు పెట్టవచ్చు. ఏం పేరు పెట్టచ్చు తెలుసా? వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. కానీ మహాపరిశుద్ధులు అంటాం కన్నా ఇంకా బెటరు. అంటే ఇలాగ తలుపులు మూసుకొని లైవ్ ఆన్ చేసుకొని టీవీలు చూసుకుంటా, సగం ఇంట్లో గడుపుకుంటా, పాప్కార్న్ తింటూ, టిఫిన్లు తింటూ, అటు ఒక వాక్యం ఇటు ఒక సినిమా చూసినట్టుగా చూస్తా వాక్యాన్ని వారు అనేక మంది ఉన్నారు. బహుశా అలాంటి ఆలోచన నీకు నాకుందేమో. అయితే దేవుడు నీకు ఎన్నటికీ కనపరచబడడు. ఆయన కార్యాలు నీ ఎదుట ఎన్నటికీ కనపరచబడవు. ఆయన చిత్తము నీ ఎదుట ఎన్నటికీ కనపరచబడదు. బహుశా అలాంటి స్థితిలో ఉన్నావేమో. అయితే ఈ లైవ్ ద్వారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ద్వారా దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మీరు నన్ను వెతకట్లేదు కాబట్టి నన్ను నేను కనపరుచుకుంటున్నా. ఏంటో తెలుసా? ఆ మాట చదువుదాం, చూడండి. అధ్యాయం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. మన దేవుడు సజీవుడు. ఆమెన్. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. ఆమెన్. నీ ప్రార్థన ఆలకించే దేవుడు సజీవుడు. నీవు మొరపెట్టగా ఆలకించే దేవుడు సజీవుడు. నీవు ప్రలాపించగా ఆలకించి సహాయము చేసే సజీవమైనటువంటి గొప్ప దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రజలకి ఏమైందంట, అక్కడ ఉన్న శిష్యులకి నమ్మకం లేదు ప్రభు తిరిగి లేస్తాడంటే. ఈరోజు నీకు నాకు నమ్మకం ఉందా? నీ ఎదుట ఇన్ని అద్భుతాలు ప్రభు చేస్తుంటే, కుటుంబ జీవితాల్లో ప్రభు ఇంత అద్భుతాలు జరిగిస్తూ నమ్మకం లేకుండా ప్రభువును వెతికే స్థితిలో మనం లేము. దేవుని యందు నమ్మకం ఉంటే ఆయన మందిరం ఎక్కడుందని వెతుక్కుంటూ వస్తాం.
దేవుని యందు ఆ నిశ్చయత ఉంటే, అయ్యో సమయం అయిపోతుంది, ఇంకా కొద్ది సమయమే కదా, మనం ప్రారంభం నుంచి ఉండకపోతే ఎలాగా అని తొందరపడి వెతుక్కుంటూ వస్తాం. ఆయనను వెతికే స్థితిలో లేరు. అయితే ప్రభు అందరికీ కనపడాలని ఇష్టపడట్లేదు. ఆయన్ని ఎవరైతే వెతుకుతారో వారికి మాత్రమే కనపడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భంలో మాత్రం ఆయన సజీవునిగా ఉన్నట్లుగా వీరు వెతకకపోయినా కూడా తనను తాను రుజువుపరుచుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పద్దాకలా ఇక రోడ్డు మీద వెళ్ళిపోయేవాడికి, ఎట్లా పడితే అలా జీవించేవాడికి, ఎలా పడితే అలా బ్రతికేవాడికి, ప్రార్థనాత్మ లేనివాడికి, ప్రార్థనా జీవితం లేనివాడికి నేను కనపడతానని చెప్పట్లా దేవుడు. ప్రార్థన చేయరు కొంతమంది, కానీ దేవుడు కనపడ్డారని అంటారు. మోకాళ్ళ అనుభవం ఉండదు, కానీ నాకు దేవుడు కనపడ్డా. ఎన్ని అబద్ధమైనటువంటి మాటలు. ఆ సందర్భంలో దేవుడు సజీవంగా ఉన్నాడని, 3వ రోజు తిరిగి లేచాడని వీరు వెతకట్లేదు కాబట్టి రుజువుల కొరకు ఆయన కనపడాలని కనపరచబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెతికే వారిగా లేరు. ఒక చోట కూడి ఉండి బాధతో వేదనతో యెరూషలేము పట్టణాన్ని ఎలా వదిలేయాలని చూస్తున్నారు వాళ్ళు. అందుకే ప్రభు అంటున్నాడు 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యెరూషలేము నుండి వెళ్ళక అని ఒత్తి పలికి మరి ప్రభు చెప్పాడు. ఎందుకు యెరూషలేము నుండి వెళ్ళొద్దని ప్రభు పనిమాల ఆ పదాన్ని వాడాడు అంటే, ఆయన యెరూషలేములో కేంద్రముగా ఆయన లేఖనాల ప్రకారము ఆయన అక్కడే ఉండాలి. ప్రపంచానికి నడిబొడ్డు ఎక్కడయ్యా అంటే ఇశ్రాయేలు దేశం. మీరు ప్రపంచ మ్యాప్ని తీసుకొచ్చి ఫింగర్ పెడితే అది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్లో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఇది లేఖనాల ప్రకారముగా జరిగినటువంటి విధానం. అందులో ఈ యెరూషలేము అనగా తండ్రి ఇల్లు, తండ్రి సన్నిధి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే కలవరము, ఎప్పుడైతే మరణము మీద ఉన్నటువంటి ఆ భీతి వలన ఎప్పుడైతే భయాందోళనకు గురవుతారో అప్పుడు ఎక్కడ ఉండాలంట? చెదరిపోకుండా తండ్రి సన్నిధిలోనే ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. తండ్రి సన్నిధిలోనే ఉండాలి. ఈ తండ్రి సన్నిధికి సాదృశ్యం ఏంటంటే యెరూషలేము పట్టణము. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేములోనే ఉండండి. మీ సమస్యలు యందు కూడా యెరూషలేములోనే ఉందురుగాక. యెరూషలేము అంటే ఎక్కడ? ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని సమస్య వచ్చిందని చెప్పి యెరూషలేము పట్టణంలో 40వ టూరు 50వ టూరులో మా పేర్లు కూడా ఇద్దాం అనుకుంటున్నారేమో. నేరుగా యెరూషలేము పట్టణానికి వెళ్ళినంత మాత్రాన మీరు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా కాదు. దేవుని సన్నిధి, తండ్రి సన్నిధి ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్షంలో కూడా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. నీవు ఎక్కడుండి మోకరిస్తే అక్కడే తండ్రి సన్నిధి దిగి వస్తుంది. దేనికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు కదా, యెరూషలేము పట్టణమును విడిచి వెళ్ళక, యెరూషలేము పట్టణమును విడిచి వెళ్ళక. మీరు దేవుని వాగ్దానము చేత చేయబడిన వాగ్దానము నెరవేర్చబడేంత వరకు మీరు విడిచి వెళ్ళకూడదు. వాగ్దానం నెరవేరిన తర్వాత ప్రపంచ నలుదిక్కులా మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తండ్రి సన్నిధిలో బలము పొందుకునేంత వరకు మీరు తండ్రి సన్నిధి, తండ్రి ఆ యొక్క కౌగిలిలోనే మీరు ఉండాలి. ఆ పరిధిలోనే మీరు ఉండాలి. శ్రమ వచ్చిందండి, బాధ వచ్చింది, వేదన వచ్చింది, చెప్పుకోలేని బాధ, భయంకరమైన భయం, అప్పుల భయాలు, మరణ భయాలు, వ్యాధితో కూడినటువంటి భయాలు, చదువు కొరకు భయాలు, ఈ సీట్ వస్తుందా లేదని భయము, ఈ ర్యాంక్ నాకు వచ్చిద్దా రాదని భయము, ఈ లేదని భయము. ఈ భయమును బట్టి అనేక మంది ఏమైపోతున్నారంటే దేవుణ్ణి వెతికే క్రమం ఆ భయంలో కనపడదో. భయం దూరం చేసేస్తుంది. ఆ భయాన్ని మనం రానివ్వకూడదు. భయపడితే దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సంగతిని కూడా మనం మర్చిపోతాం. అందుకే భయపడుకుడి 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 అని
బైబిల్ అధ్యాయాలు అంతట్లో కూడా 366 సార్లు భయపడకుడి అని రాయబడి ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతిరోజు కూడా భయపడకూడదు అని వాగ్దానం ప్రభు చేశాడు. దేనికి స్తోత్రం. ఈ భయము వలన వారు యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ధైర్యపరిచే దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆదరించే దేవుడు. భయపడితే ఆయన సన్నిహించబడి నీకు ఓదార్పునిచ్చే దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది భయపడిపోయి చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా నేను యూట్యూబ్ చూస్తూ ఉండగా మీ మాటలు నేను చూశానన్నా, నాకు కొంత ఆదరణ కలిగింది. అయితే నేను ఒక సమస్యతో బాధపడుతున్నా. నాకు ఏ మేలు నా జీవితంలో కలగట్లా. 5 సంవత్సరాల నుంచి సుమారుగా నేను ఒక సీటు కొరకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నా. ఆ వ్యక్తి పేరు అవసరం లేదు, ఆ ప్రాంతం పేరు అవసరం లేదు, కానీ ఆయన చెప్పిన విధానాన్ని మనకి వ్యక్తిగతంగా చెప్పాడు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మరొకరిని బలపరుస్తుంది. అందుకనే బలపరచడానికి కోసం నేను ఈ సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. 5 సంవత్సరాలు ఉన్నాను, నాకు ఏమాత్రము దానిలో విజయము కలగడం లేదు. ఆ సీటు వస్తేనే నా చదువు ప్రారంభం అవుతుంది. నాతో కూడా ఉన్న వారందరూ కూడా చదువుకుంటూ అంచెలంచెలుగా ఆ ఇయర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఈ కోర్సే చేయాలని ఇష్టపడుతున్నా. నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు అందరూ నన్ను హేళన చేస్తున్నారు. నీ వలన కాదు, మరొక సులువైనటువంటి ఈ చదువును నువ్వు ఎన్నుకో అని అంటున్నారు. లేదు, నేను ఈ చదువే చదివి దేవునికి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తూ అలాగే దేవుని కొరకు బ్రతకాలి అని నా ఆశ అని దేవుని కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సంవత్సరం రాస్తున్నాడు, ప్రతి సంవత్సరము ఫెయిల్యూర్. ప్రతి సంవత్సరం రాస్తున్నాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అన్ని ఫెయిల్యూరే. ఈలోపు భయం అతనిలోకి వచ్చేసింది. ఇక నేను వచ్చే సంవత్సరానికి ఈసారి పడే ఈ ఎగ్జామ్, ఈ నోటిఫికేషన్ రాస్తాను. రాకపోతే ఇక నేను ఇదే ఫైనల్ డెసిషన్ తీసుకుంటున్నా. రాకపోతే ఎన్నోసార్లు చనిపోవాలనుకుంటున్నా. ఇక ఫర్దర్గా నేను అదే చేస్తానని తన బాధను వ్యక్తపరుచుకున్నాడు. చాలా బాధేసింది. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుని యందు నమ్మకం ఉంది. కానీ భయం ఎప్పుడైతే అతనిలో వచ్చేసిందో ఇక ఈ లోకం నుంచి వేరై పారిపోవాలని చూస్తున్నాడు మరణము ద్వారా. ఈరోజు మన సమయం కూడా ఈ జీవితం ఎందుకు, ఇంకా బ్రతకడం ఎందుకండి, చనిపోవడం బెటరు. ఈ బ్రతుకు ఎందుకండి, ఇక ఇంతటితో ముగించుకోవడం బెటరు. ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బెటరు. ఈ కుటుంబంలో నుంచి, ఈ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోతేనే బెటరు. అసలు ఈ లోకంలో నేను ఎందుకు వచ్చాను, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతేనే మేలు అనుకునేవారు అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు ఆ శిష్యులను ప్రోత్సహించినట్లుగా, బలపరిచినట్లుగా, బలహీనులైపోయిన ఆధ్యాత్మిక స్థితిలో బలహీనులైపోయినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు తనంతటికి తానే ప్రత్యక్షపరచుకుని నేను సజీవుడనై ఉన్నాను అని సజీవునిగా కనపరుచుకున్నట్టే కాక, మీరు నెరవేర్చబడేంత వరకు యెరూషలేము పట్టణము విడిచి వెళ్ళకండి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం చేశాడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. సేవకుల ద్వారా ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు కూడా ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు. నీవు భయపడకు, నీవు ఆశించిన కార్యము అది త్వరలో ప్రభువు త్వరపెట్టనున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యమును ప్రభువు త్వరపెట్టును. యెషయా గ్రంథం 59వ అధ్యాయ ప్రకారం ఆయన కార్యాన్ని త్వరపెడుతున్నాడంట. దేనికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని భయపడి ఇశ్రాయేలు దేశమును, యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళిపోమని తలంచిన ఈ తలంపులను దేవుడు తారుమారు చేయడానికి వారి మధ్యలోనికి సజీవునిగా కనపరుచుకున్నాడు. ఈరోజు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా నీవు, ఈ కుటుంబాన్ని వదిలిపోవాలనుకుంటున్నా నీవు, ఈ చదువును, ఈ యొక్క ఆ టార్చర్, నేను
ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్న నీకు ఈ వాక్యం ద్వారా దేవుడు కనపరుచుకుని అంటున్నాడు, యెరూషలేము పట్టణమును విడిచి వెళ్ళొద్దు, ఈ లోకంలో నీ ఉన్న ప్రాంతాన్ని విడిచి వెళ్ళొద్దు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వారు బలహీనులు, శక్తి ఈ ఆధ్యాత్మిక స్థితిలో బలహీనులైనప్పుడే ఈ భయాలు వస్తాయి. విశ్వాసంతో నింపబడిన వాడు చెదరక కదలక స్థిరంగా ఉంటాడంట. దేనికి స్తోత్రం కలిగిందిగా. భయం కలిగిన వాడు పారిపోతాడు. భయం కలిగిన వాడు ఏమవుతాడండి? పారిపోతాడు. ఈ శిష్యులందరికీ భయము కలిగిపోయింది. రహస్యంగా గుహల్లో దాక్కుంటున్నారు. ఇక్కడ సేఫ్ ఉంటుందా? లేదు, ఇక్కడ లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ సేఫ్ ఉందా? లేదు, అక్కడికి వెళ్దాం. కొంతమంది అనుకుంటారు, ఈ ఊర్లో మనకి క్షేమం ఉందా? లేదు, ఈ ఊర్లో దాక్కుంటే మనం తెలిసిపోతామా? లేదు, మరో ఊరు వెళ్దాం. ఆ ఊర్లోకి వెళ్తే అక్కడ దాక్కుంటే మనం సేఫ్గా ఉంటామా? లేదు, ఇంకో ఊరు వెళ్దాం. ఇలాగ స్థిరత్వం లేని ప్రయాణాలు చేస్తూ వెళ్తున్నారేమో భయముతో. అయితే నా దేవుడు అంటున్నాడు కదా, నిన్ను బలపరచుచున్నాడు ఈ రాత్రికాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో. నీవు భయపడక స్థిరముగా విశ్వాసం కలిగి నిలబడు. ఆయనకు తనంతట తానే కనపరుచుకొని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను సజీవునిగా, ఆయన సజీవునిగా కనపరుచుకున్నాడంట అనేక రుజువులతో. కింద రాయబడినటువంటి మాట, అనేకమైనటువంటి ప్రమాణములను అనగా రుజువులను ఆయన చూపుతూ, ఇదిగో నా చేతిలో గాయాలు, ఇదిగో నన్ను శరీరమును తాకండి, అపవాదికి అయితే వెముకలు ఉండవు, నాకు చూడండి, ఇదిగో గాయపడిన ఈ హస్తాలు, గాయపడిన ఈ గాయములను చూడండి అని అనేక రుజువులతో కనపరుచుకున్నాడు. ఈరోజు ప్రభు నీకు కూడా కనపరచబడుతున్నాడు. ఈరోజు నీ స్థితిగతుల్లో ఎలాంటి భయాందోళనమైన క్రమాలు, భయాందోళనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు ఈ రాత్రి ధైర్యపరుస్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నారు కదా, వారు శక్తిహీనులుగా మార్చబడ్డారంట. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు కనిపెట్టుకొని ఆయన వైపు మీరు తిరిగినప్పుడు, కనిపెట్టుకొని అనే మాట మీరు జాగ్రత్తగా చూడాల. 3వ వచనాన్ని చూస్తే, చివరి వచనంలో నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనిపెట్టుట ఎవరి కోసం కనిపెట్టాలంట? పరిశుద్ధాత్మ దేవుని కొరకు, వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టుకునే గుణంలోనికి రావాలి. దేనికి స్తోత్రం. ఈరోజు కనిపెట్టే విధానంలో ఎంతమంది ఉంటున్నారయ్యా అంటే, చాలా వరకు కూడా దేవుని వాగ్దానాలు పొందుకుంటారు కానీ నమ్మలేని స్థితిలో ఉంటారు. నమ్మలేరు. వారి కొరకు వీరి కొరకు కనిపెట్టుకుంటారు కానీ ప్రభు కొరకు కనిపెట్టుకునే స్థితిలో అనేక మంది ఆధ్యాత్మిక స్థితిలో బలహీనులుగా మార్చబడ్డారు కాబట్టి కనిపెట్టుకోలేకపోతున్నారు. అందుకనే ప్రభు అంటాడు కదా, అందరికీ కనపరుచుకునే దేవుడు కాదండి ఆయన. నీ జీవితంలో తగిన పరిశుద్ధత లేనప్పుడు, తగిన ఆధ్యాత్మిక గుణలక్షణాలు నీలో లేనప్పుడు దేవుడు నీకు వచ్చి, హలో మేరీ గ్రేస్, నేనెవరో తెలుసా? యేసయ్యను, ఇదిగో చూడు నన్ను అండో. హలో యాకోబు, నేను జీసస్ని, చూసావా, నన్ను గుర్తుపెట్టావా అని దాన్ని పోయిన వెళ్ళేవాడిని అందరినీ కదిలించడం ప్రభు. ప్రార్థనా స్థితి లేనివాడిని కదిలించడం. ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారిని దేవుడు ఎన్నటికీ కూడా కదిలించాలని ఇష్టపడట్లేదు, కనపరచుకోవాలని ఇష్టపడట్లేదు. ఆయన్ని వెతుకు వారికి మాత్రమే ఆయన కనపరుచుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతా, విందాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నన్ను వెతికిన ఎడల, జాగ్రత్తగా వింటున్నారా? నన్ను వెదకిన ఎడల
నన్ను నేను కనపరుచుకుంటా. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ మధ్యలోకి నా మధ్యలోకి వచ్చి చూడండి, నా గాయాలు చూడండి అని చెప్పడం. ప్రతి ఒక్కరికి కనపడడానికి ఆయన నీలాంటి అలాంటి వ్యక్తి కాదు, మహాపరిశుద్ధుడు, మహాగణుడైన రాజు. కానీ అటువంటి రాజు నీవు మోకరించి ప్రార్థించగానే తన సింహాసనాన్ని విడిచి నీ వద్దకు వస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అటువంటి సర్వోన్నతమైన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు, నీవు మోకరిల్లి ప్రార్థిస్తే మహాకాశములు దాటుకొని నీ యొద్దకు, నీ ఉన్న గదిలోనికి, నీవు మోకరించిన స్థలములోనికి నేరుగా వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని వెతకాలి. ఎలా వెతకాలి? విశ్వాసంతో వెతకాలి, ప్రార్థన ఆత్మతో వెతకాలి, మోకాళ్ళ అనుభవంతో వెతకాలి, పశ్చాత్తాపంతో వెతకాలి, నమ్మకంతో వెతకాలి, పూర్ణ హృదయముతో వెతకాలి. పూర్ణ హృదయంతో వెతికే వారు అత్యంత స్వల్పం అయిపోయారు ఈరోజు క్రైస్తవ సమాజం. సగము లోకము, సగము దేవుడు ఇలా వెతుకుతారు. వాళ్ళ ఆరాధనకు కూడా అంతే, సగం ఆరాధన, సగం లోకం. కొంతమంది ఆరాధన వరకే ఉంటారు, తర్వాత వాక్యం స్టార్ట్ చేయగానే జంప్. కొంతమంది ఆరాధన దాకా రారు, వాక్యం వినడానికి వస్తారు, మళ్ళీ దీంట్లోనే సగాలు, మళ్ళీ పూర్ణం లేదు దీంట్లో. ఎంత దరిద్రమైన జీవితం. దేవుడు సగం భక్తి కలిగిన వాడిని ఎప్పటికీ దర్శించడు, ఎప్పటికీ ఆదరించడు. అంతే, సగం సగం జీవితాలు. అననీయ సఫీరా కూడా పొలాన్ని అమ్మి, ప్రజలందరూ కూడా భూములను అమ్మేసి అపోస్తుల పాదాల యొద్ద పెడతంటే అందరూ సంపూర్ణ హృదయంతో అర్పించారు అపోస్తుల పాదాల యొద్ద. అయ్యా, మాకు కలిగిన ఆస్తి ఏమి మాది కాదు, కానీ దేవుడు మాకు అనుగ్రహించాడు, ఇప్పుడు మా ఆస్తులన్నీ అమ్మి మీ పాదాల యొద్ద పెడుతున్నాము, మీరు దేవుని పరిచర్యకు వాడండి అని ఇస్తా ఉంటే ప్రజలందరిలో ఒక చైతన్యం కలిగింది. ఆ నోట కలిగి అందరూ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? మనం కూడా ప్రజలందరూ ఎదుట వేలెత్తి చూపించబడతాం. మనకు అలా వద్దులే కానీ మనం కూడా అమ్మిచ్చేద్దాం అని ఇద్దరు భార్యాభర్తలు నిర్ణయించుకొని పొలాన్ని వెళ్ళారు, భూమిని అమ్మారు. ఆ భూమిలో సగభాగాన్ని అమ్మిన తర్వాత సగభాగాన్ని జోబులో దోచుకొని మిగిలిన సగభాగాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంట? పేతురు గారి పాదాల వద్ద పెట్టి, పేతురు గారు, పొలం అమ్మి మా పొలంలో అమ్మిన డబ్బు అంతటిని తీసుకొచ్చి మీ పాదాల యొద్ద పెడుతున్నాం, ఇదిగోండి, ఇది మీ పరిచర్యకు వాడండి, దేవుని పరిచర్య. అప్పుడు ఆత్మచేత నింపబడిన పేతురు, నీవు తీసుకొని వచ్చింది మొత్తం ఇంతేనా? అవునండి, మొత్తం ఇంతే, సంపూర్ణంగా తీసుకొచ్చి ఇచ్చానండి మీకు. నీవు సంపూర్ణంగా తీసుకురాలేదు, సగాన్ని మాత్రమే తీసుకొచ్చావు, మరి మిగతా సగం ఏది అని పరిశుద్ధాత్మ దేవుడు అడిగినప్పుడు తనను తను కప్పిబుచ్చుకున్నాడు. మొత్తం ఇదేనండి అంటున్నాడు. దేవుని శక్తి అతన్ని తాకగా అక్కడికక్కడే దేవుని అవమానించాలని, దేవుని ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా చేసిన ఆ పనికి ఏమైంది? తన ప్రాణాన్ని అక్కడికక్కడే కోల్పోయాడు. ఈలోపు తన భార్య వస్తుంది. ఓ 3-4 గంటల తర్వాత తన భార్య వచ్చి, అయ్యా, భూమి అమ్మిన డబ్బులు మా పెద్ద ఆయన తీసుకొచ్చాడా? మా ఇంటైనా తీసుకొచ్చాడు, కానీ భూమి అమ్మినది పూర్తిగా తీసుకొచ్చారా మీరు? అంతేనండి, వచ్చింది పూర్తిగా తీసుకొచ్చాం. పూర్తిగా తీసుకురాలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నప్పటికీ కూడా మీరు దానిని పదే అబద్ధం ఆడుతూ దేవుణ్ణి మోసం చేయాలని చూశారు. నీ భర్త వెళ్ళిన స్థానంలోనికి నీ వెళ్దువుగాక అన్నాడంతే. ఇవ్వాలన్న హృదయం ఉంది, కానీ సగం ఇవ్వాలన్న హృదయం ఉంది. ఎంత బాధ! సగం ఇవ్వాలన్న హృదయమే ఉంది, కానీ పరిపూర్ణంగా దేవునికి తీసుకొచ్చి ఆయన పాదాల యొద్ద పెట్టారంటే లేదు. భర్త సగమే ఇచ్చాడు, భార్య కూడా సగమే అని చెప్పింది, సగభాగాన్ని ఉంచుకున్నారు. అందుకనే మరలా ఏమైపోయిందంటే, నీ పెనిమిటి పాత పెట్టబడిన స్థానానికి నీవు వెళ్ళుదువుగాక అన్నాడంతే. ఎంత భయంకరమైన స్థితి!
ఈరోజు దేవుడు బహుశా నేరుగా శిక్ష వేయడం లేదు, కానీ ఆ శిక్షను పరిపూర్ణ హృదయంతో నువ్వు లేనందుకు, నీవు పరిపూర్ణంగా కాదు అపరిపూర్ణంగా ఉన్నందుకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు చూస్తున్నావు అంతే. అందుకే నీ జీవితంలో ఆ ఆశీర్వాదాలు పరిపూర్ణంగా లేవు. అందుకే నీ జీవితంలో నెమ్మది పరిపూర్ణంగా లేదు. అందుకే నీ జీవితంలో పరిపూర్ణ ఆ ఆర్థిక స్థితిగతులు, ఆధ్యాత్మిక స్థితిగతులు లేవు. సగమే ఉన్నాయి. సగం కాబట్టి సగమే ఉన్నాయి. పరిపూర్ణమైన హృదయముతో దేవుని యొద్దకు వచ్చి ఆయన వెతికితే ఆయన మందిరంలో నీకు ఆయన కనపరుచుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిపూర్ణమైన హృదయంతో నీవు ఆయన వెతికే గుణం ఉంటే నీకు ఆయన తన్ను తాను కనపరుచుకునేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ఆయన రాయబడిన 20:13 వచనం, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. అప్పుడు ఆయనను మనం కనుగొంటాం. ఆయనను మనం కనుగొంటాం. అప్పుడు తనకు తానే ఆయన కనపరుచుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మన భాషలో చెప్పాలంటే పూర్ణ హృదయంతో, అంటే ఇక ఆ వ్యక్తి ఏ ఊరిలో, ఏ గ్రామంలో, ఏ వీధిలో, ఏ ఇంట్లో ఉంటాడనేది ఇంటింటా గాలించి వెతికి ఆ గృహం యొద్దకు వెళ్ళి నిలబడి అయ్యా అని తలుపు తట్టినప్పుడు ఆయన తలుపు తీసుకొని, ఇదిగో మీరు వెతుకుతుంది నన్నే, లోపలికి రండి, మనం కలిసి భోజనం చేస్తాం అంటాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ డోరు ఈ డోరు కొట్టవసరం లేదు, కానీ దేవుని యొద్దకు వెళ్ళి పరలోకపు డోరు నువ్వు కొట్టాల. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెతకాల, వేకుజామునే ప్రభువును వెతకాలి, ప్రార్థనలో వెతకాలి. భయపడి నీకు భయం ఎప్పుడైతే సంభవిస్తుందో, నీ ఉన్న ప్రాంతం నుంచి పారిపోవడం కాదు, ప్రార్థన నుంచి పారిపోవడం కాదు, స్తుతి నుంచి పారిపోవడం కాదు, ఆరాధన నుంచి పారిపోవడం కాదు, భక్తి నుంచి పారిపోవడం కాదు, కానీ నీకెప్పుడైతే భయం కలుగుతుందో, ఆ దేవుని యొక్క జనమును, ఆ ఇశ్రాయేలు యొక్క శిష్యులను, ప్రభు యొక్క శిష్యులను ఎలాగైతే ఆయన యెరూషలేము పట్టణంలో ఉండమన్నాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా నీవు కూడి ఉన్న ప్రాంతంలోనే నీవు నిలబడి మోకరిల్లి కనిపెట్టి ప్రార్థన చేయి. నీ మీద కలిగి ఉన్న వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఉన్న చోటనే మోకరించినప్పుడు ఆయన తనంతటకు తాను ఆయనే ద్వారమును తెరిచి, ఇదిగో నేనే నీ యొక్క తండ్రినైన దేవుడును అని కనపరుచుకుంటాడంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చనిపోవాలని ఆలోచనలు వస్తున్నాయా భయముతో? ఈరోజు ఈ జీవితం ఎందుకని నీ జీవితం మీద నీవే వైరాగ్యం కలిగి ఉంటున్నావా? ఏ స్థితిని బట్టి నీవు కృషించిపోతున్నావు, నశించిపోతున్నావు, భయపడుతూ పారిపోతున్నావు? అయితే ఇక పారిపోయినది చాలు. ఇక దేవుడు అంటున్నాడు, మీరు యెరూషలేము పట్టణంలోనే స్థిరంగా ఉందురుగాక. దానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థనా సన్నిధిలోనే మీరు స్థిరులై ఉందురుగాక. ఆయన ప్రార్థనాత్మతో మీరు స్థిరులై ఉందురుగాక. మీరు స్థిరులై ఉండడమే కాదు, ఇక ఆ పరిశుద్ధాత్మ దేవుని కనిపెట్టుకోనమని వాగ్దానం చేసిన దేవుడు వారికి చెబుతూ ఉంటే ఏమన్నారు తెలుసా? మీరు బలహీనులయ్యింది చాలు, ఇక మీరు పారిపోయింది చాలు, అయితే మీకు ఒక శక్తిని నేను అనుగ్రహించాలని ఇష్టపడుతున్నా. ఆ శక్తి కలిగినంత వరకు మీరు ఎన్నటికీ పారిపోరు, ఇక స్థిరంగా నిలబడతారు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటున్నారు కదా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మరలా తీయండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, మొదటిగా ఏ పట్టణం అండి? యెరూషలేము అనే పట్టణము మీకు ఆ బూస్టింగ్ ఇచ్చేటువంటి పట్టణం అన్నమాట. దేనికి స్తోత్రం కలిగిన గాక. బాగా అలసిపోయిన వారికంట, నీరసించిన వారికంట ఆరెంజ్ జ్యూస్ ఇస్తే చాలా తొందరగా రికవరీ అవుతారంట. ఈరోజు అపోస్తలులైనటువంటి శిష్యులు బాగా నీరసించిపోయారు. ఆత్మీయ స్థితిలో బాగా నీరసించిపోయారు. అయితే ప్రభు వారిని బలపరచడానికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు కనిపెట్టుకుంటే మరలా మీరు శక్తిమంతులు అవుతారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేసి నన్ను వెతికితే వాగ్దానం ఎదుట బలహీనులైపోయిన వారు మీరు బలము పొందుకున్నట్టు మీరు చూస్తారు. దేనికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు మీరు ప్రార్థిస్తూనే ఉండండి, అప్పటి వరకు యెరూషలేము పట్టణంలోనే ఉండండి, అప్పటి వరకు మీరున్న స్థానంలోనే ఉండండి.
మీరు దీవించబడిన తర్వాత ఇక పక్కనున్న దేశాలలోనికి కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఇంత గొప్ప దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచాలి మనం. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మీరు దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత అప్పుడు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదానికి కర్తగానే ఉంటావు. మరలా నువ్వు యెరూషలేములో తరచుగా అడుగు పెడుతూనే ఉండాలి. బలహీనత వస్తుంది, మరలా యెరూషలేములో అడుగుపెట్టు. అలా బలహీనత వస్తుంది, ప్రార్థనలో అడుగుపెట్టు. అలా బలహీనత కలుగుతుంది, వెంటనే ప్రార్థనలో కనిపెట్టు. యెరూషలేము అనే ప్రార్థనలో అడుగుపెట్టుదుముగాక. బలహీనత వస్తుందని నీకు తెలుస్తున్నప్పుడే వెంటనే వెళ్ళిపోయి ఆ బలమిచ్చేటువంటి ఆ ప్రార్థనా స్థితిలోనికి వెళ్ళి నీవు కూర్చోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అప్పుడు తిరిగి మరలా ఆయన కనపరుచుకుంటాడు, మరలా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. దేనికి స్తోత్రం కలిగి. మన దేవుడు బలపరిచే దేవుడు, మన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు, మన దేవుడు ధైర్యపరిచే దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. అప్పుడు అపోస్తలులందరికీ ధైర్యం కలిగింది. దేవునికి స్తోత్రం. వారు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా మేడగది మీదకి వెళ్ళి సుమారుగా 120 మంది జనాంగము ఏకముగా కూడి, ఇంకను స్త్రీలు కూడా కూడి ఆయన నామాన్ని మహింపరుస్తూ కనిపెట్టుకొని చుండగా పరలోకము నుంచి ఆకాశము తెరవబడి, ఇదిగో వారి కూడి ఉన్న గదిలోనికి ఒక్కొక్క అగ్ని జ్వాల నాలుకల వలె విభాగింపబడి ప్రార్థిస్తూ ఉండగానే ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు శక్తి పొందుకున్నారు. దేనికి స్తోత్రం కలిగినగా బలమును పొందుకున్నారు. చూడండి, మొదటిగా బలహీనులై పారిపోదాం అనుకున్నారు. రెండవదిగా దేవుడు కనబడి వారికి బలాన్ని ఇస్తాను, మీరు కనిపెట్టుకోండి అన్నాడు. మూడవదిగా వారు కనిపెట్టుకున్నప్పుడు ఏమైందో తెలుసా, వారు శక్తి పొందుకున్నారు. ఇక యెరూషలేం పట్టణాన్ని పారిపోవాలని ఏ మాత్రం అనుకోవాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇక యెరూషలేములో నుంచి పారిపోవాలన్న మనసు వారికి రాలేదంతే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బా, ఎంత గొప్ప దేవుడు అండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే ఆ శక్తి వారిలో కలిగిందో వారు ఇక పారిపోవాలనే మనసును ఆపుకున్నారంతే. దేనికి స్తోత్రం. ఆ మనసు చచ్చిపోయింది వారి జీవితంలో. ఎప్పుడైతే నీవు ప్రార్థనలో కనిపెట్టుకుంటావో నీ భయము ఆ క్షణమే తొలగిపోతుంది. యేసునామమున. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనలో ఆయన్ని వెతుకుతావో ఆయన నీకు కనపరచబడినప్పుడు ఇక నువ్వు భయపడాలన్న ఆలోచన కూడా నీకు రాదు. దేనికి స్తోత్రం కలుగును గాక. సమస్యకు ఎదురు నిలబడతావు అంతే. నేను మాట చెప్పనా, ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు. ఏంటో తెలుసా, నీ ఎదుట నీకు భయము కలిగించే సమస్యలు నీ ఎదురుగా ఉన్నాయా, నీ ఎదుట నిన్ను పడవేసి నిన్ను నష్టపరిచి నిన్ను శోధించేటువంటి సమస్యలు నీ ఎదురుగా వస్తున్నాయా, మూకమ్మడిగా దాడి చేస్తున్నాయా, అయితే నీ ఒక్కటే చేయాలంటే తెలుసా, మోకరించే నీ మోకాళ్ళ అచ్చు వాటికి చూపించు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దెబ్బకి పారిపోతాయి అంతే. చేస్తున్నాము. సమస్య నిన్ను బెదిరించడానికి, సమస్య నిన్ను నాశనం చేయడానికి వస్తే మోకరించి ఆ మోకాళ్ళను చూపించావంటే ఎంతటి సమస్య అయినా పరుగెత్తాల్సిందే. నీవు కాదు, నీ మోకాళ్ళ అనుభవాన్ని చూసి ప్రతి దురాత్మ క్రియలు, అపవాది తలంపులు, శోధన సమస్తమును కూడా నిన్ను చూసి పారిపోతాయి. దేనికి స్తోత్రం కలిగింది. చెప్పండి, యెరూషలేము అనగా ఏంటి? తండ్రి సన్నిధి, ప్రార్థనా సన్నిధి, ప్రభు తనను తాను కనపరుచుకునే సన్నిధి. ఇదంతా ఎక్కడ దొరుకుతుందంటే వేకుజామున నీ ప్రార్థన సన్నిధిలో దొరుకుతుంది. అప్పుడు నీవు ప్రార్థించి ఆ గదిలో దొరుకుతుంది. బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు నీవు మోకరిస్తే ఆ గదిలో ఆ తండ్రి సన్నిధి దొరుకుతుంది. దేనికి స్తోత్రం కలిగింది కాక. నా జీవితంలో దుఃఖపడిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు, భయముతో నింపబడిన సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో నేను కూడా ఈ సమస్యల నుంచి పారిపోవాలనే మనస్సు కలిగింది. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగు పెట్టానో, దేవునితో గడిపానో, కనిపెట్టుకోవడం మొదలు పెట్టానో, ఇక సమస్యకు ఎదురు నిలబడదామన్న గొప్ప ఆ యొక్క ధైర్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలిగిన. బాధ, వేదన, చింతతో కన్నీరు విడిచి ఇదిగో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తనకు తాను కనపరుచుకొని, తాను నాకు కనపరుచుకొని నాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు.
ఆ రోజు నుంచి నేను ధైర్యంతో అడుగులు వేస్తూనే ఉన్నా. దేనికి స్తోత్రం కలిగినగా. ఇక వెనకడుగు వేసే ఆలోచన లేకుండా, పరిచర్యలో వెనకడుగు వేసే ఆలోచన లేకుండా ముందుకు వెళుతూనే ఉన్న ఆ ధైర్యాన్ని ప్రభువే అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో చేసిన దేవుడు, ఇశ్రాయేలుల పక్షంలో చేసిన దేవుడు, యెరూషలేము పట్టణంలో నుంచి పారిపోదామని ఆలోచన చేస్తున్న శిష్యుల జీవితంలో ఈరోజు నా జీవితంలో కూడా చేసే దేవుడు, మన దేవుడు సజీవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో సజీవంగా ఉండి ఈ రోజుల్లో మృతుడైపోలేదు. ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యుగ యుగములు సజీవుడు. ఆయన తనంతట తాను కనపరుచుకున్న దేవుడు. ఇప్పుడు నీవు వెతకాల్సిన సమయం ఇది. దేనికి స్తోత్రం. నీవు వెతకవలసిన సమయం ఇది. నీవు వెతికిన ఎడల, పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికిన ఎడల, పైపైన వెతకూడదు. పైపైన వెతికితే కుదరదు. ఎప్పుడైనా తిరణాలకో సంతలకు వెళ్ళినప్పుడు మన పరుసు కానీ లేకపోతే బండి తాళ చెవులు కానీ పడిపోయినాయి అనుకోండి, ఎక్కడన్నా ఎలా ఎతుకుతాం చెప్పండి. ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాం మనం? ఒక 2 గంటల క్రితం ఎక్కడ మనం టిఫిన్ చేసాం, ఎక్కడ మనం నడుచుకుంటూ వచ్చాం. ఇక వీళ్ళు సిఐడీలు అయిపోతారు. అప్పుడు ఆ టైంలో సిఐడి ఆఫీసర్లు అయిపోతారు. ఏ ప్రాంతానికి వెళ్ళాం, ఎక్కడికి తిరిగాం, ఏ క్షణాన, ఏ సమయాన్ని, ఎక్కడెక్కడ అడుగులేసాం, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎదుగుతాం, రండి అక్కడ దొరుకుతుంది అని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా వెతుక్కుంటూ వెళ్తారు. తాళపు చెవులు ఆ విలువైనది దొరికేంత వరకు వెతుక్కుంటూనే వెళ్తారు. ఆ సంతలో అంతమంది జనంలో కూడా తప్పిపోరు. ఈరోజు నువ్వెలా అతకలావు తెలుసా? నీ విలువైనటువంటి ప్రార్థన జీవితం కోల్పోయింది, దాన్ని వెతుకు. నీ విలువైనటువంటి ఆత్మీయత తప్పిపోయింది, దాన్ని వెతుకు. నీ విలువైనటువంటి పరిశుద్ధత కనబడకుండా పోతుంది, దాన్ని వెతికి తీసుకుని రా. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు. నీ భయంతో పారిపోకుండా నన్ను వెతికితే నేను సజీవునిగా కనపరుచుకుంటా. ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నీ వెతికితే కోల్పోయినవన్నీ దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. కోల్పోయిన విలువైనదంతటిని ఆయన తిరిగి నీకు ఇచ్చే దేవుడు. ఆయన సజీవుడు. తనంతటి తాను కనపరుచుకొని నీవు వెతికితే పూర్ణ హృదయముతో నీకు కనపరచబడి అలాగే నీకు తిరిగి నూతన శక్తినిచ్చే దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు పూర్ణ హృదయంతో, లేకపోతే ఆరాధన తర్వాత వెతుకుదామా, ఆరాధన ముందు వెతుకుదాం? చెప్పాలా? మెరిగ్రేస్ మాట్లాడు. ముందే ఎతకాలంటే ఎప్పుడు రావాలి? పూర్ణ హృదయంతో రావాలి. పూర్ణ హృదయం అంటే ప్రారంభం మునిపే ఇక్కడ ఉండాలి, అంతే. దేనికి స్తోత్రం కలుగును గాక. మందిరాలకి వాక్యాలు ప్రారంభమైన తర్వాత వెళ్తే అది అపరిపూర్ణమైన హృదయం, అపరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితి. పూర్ణ హృదయం ఎప్పుడో తెలుసా? పూర్ణ ఆధ్యాత్మిక స్థితి ప్రారంభం మునిపే అక్కడ ఉండాలంట. అది పూర్ణ హృదయం. అది పూర్ణ హృదయంతో వెతికితేనే నేను కనపరచబడతానబ్బా. మన దేవుడు ఎవరు చెప్పాలి? మహారాజు, ఘనమైన మహారాజు. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే అపాయింట్మెంట్ లేకుండా ఆయన కలవడం. ఒకవేళ అపాయింట్మెంట్ కావాలి అని అంటే ప్రార్థనలో అపాయింట్మెంట్ దొరుకుతుంది. దేనికి స్తోత్రం. దేవుని వెతకాలి అంటే అపాయింట్మెంట్ కావాలి. ఈరోజు డాక్టర్ని కలవాలంటే ముందుగానే అపాయింట్మెంట్లు తీసుకోవాలి. 3-4 రోజుల మునుపు అవసరం లేదు. నీవు దేవుని చూడాలి అని అంటే నీవు మోకరించినప్పుడే ఆ అపాయింట్మెంట్ నీకు ఇచ్చేస్తాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ మోకరించే విధానం ఎలా ఉండాలి తెలుసా? పూర్ణ హృదయంతో మోకరించాలి, పూర్ణ హృదయంతో ప్రార్థించాలి. అప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది, అప్పుడు ఆయన దర్శనము దొరుకుతుంది. ఎంత గొప్పది. లోకంలో ఉన్న వ్యక్తులను కలవడానికి, అపాయింట్మెంట్స్ దొరకడానికి ప్రయాసపడుతున్నారు, కానీ వారి ప్రయాస వ్యర్థమైపోతుంది ఒక్కొక్కసారి. కానీ నా దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తే వారి ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు, వారి ప్రయాస ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈరోజు ప్రభు కొరకు కనిపెట్టుకున్నారు శిష్యులందరూ. ఈ అపోస్తులందరూ పారిపోవాలన్న ఆలోచనను వదులుకున్నారు. ఇప్పుడు ప్రభువుని యొక్క శక్తిని పొందుకున్నారు. వాగ్దానం నెరవేర్చబడింది. ఇక యెరూషలేము పట్టణము వెలిగించబడేంత వరకు, అంతేకాదు ప్రపంచ దేశాలు వెలిగించబడేంత వరకు వారు ప్రయాసపడుతూనే ఉన్నారు.
అందువలన ఇప్పటికీ ఆయన వాక్కు మనకు అందించబడుతున్నాము. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజు పారిపోయి ఉంటే ఈ రోజు ఈ వాక్యం నీ ఎదుట ఉండేది కాదు. ఆ రోజు దేవుడు వారిని దర్శించకపోతే ఈ రోజు ఆయన కూర్చున్నటువంటి వాక్కు ప్రకటించబడేదే కాదు. ఆయన ఆ రోజు ప్రత్యక్షమై బలపరిచాడు. ఈ రోజు నిన్ను కూడా ప్రత్యక్షమై ఈ వాక్యం ద్వారా బలపరుస్తుండగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదువుగాక. నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి గొప్ప విజయమును నీవు పొందుకుందువుగాక. ప్రభు ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం తలలో వంచు.